హాయ్ ఎవ్రీవన్. ఈరోజు క్లాస్ వచ్చేసరికి బిఎల్ఎస్. బిఎల్ఎస్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్. మీరు హాస్పిటల్ ఫీల్డ్లో వర్క్ చేయాలి అంటే ఇంక్లూడ్ ఆయమ్మలు, వార్డ్ బాయ్లు, అంబులెన్స్ డ్రైవర్లతో సహా మీ అందరికీ తెలియాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే బిఎల్ఎస్. బిఎల్ఎస్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్. ఎవరైనా మన ముందు ఏదైనా ఒక సిచ్యువేషన్లో పేషెంట్ అనేవాళ్ళు, లేదా మన ఫ్రెండ్స్, లేదా మన రిలేటివ్స్ సడన్గా కొలాప్స్ అయినప్పుడు మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలనేదే ఈ బిఎల్ఎస్ క్లాస్ అనమాట. మీకు బిఎల్ఎస్లో మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఎమర్జెన్సీ కోడ్స్ ఉంటాయన్నమాట. ఈ ఎమర్జెన్సీ కోడ్స్ అనేది మనం ఫస్ట్ ఒక చిన్న బిఎల్ఎస్కి ఎగ్జాంపుల్గా వెళ్దాం. మీరు ఎవరైతే మీరున్నారు అంటే ఒక మెడికల్ ఫీల్డ్లో అవగాహన ఉన్న వ్యక్తి, ఒక నర్స్ కావచ్చు, వచ్చేసరికి ఒక వార్డ్ బాయ్ కావచ్చు, ఒక అంబులెన్స్ డ్రైవరే కావచ్చు, లేదా ఒక డ్యూటీ డాక్టరే కావచ్చు, ఒక టెక్నీషియనే కావచ్చు. ఎవరైనా అనుభవం అంటే మెడికల్ ఫీల్డ్లో అంతో ఇంత అనుభవం ఉన్నోళ్ళు, మీరు మీ ఫ్రెండ్స్ అంటే అతను ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ ఎవరైనా పర్వాలేదు, మీ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. మీరు ఒక బస్ స్టాప్లో నిల్చొని ఉన్నారు, మీ ఫ్రెండ్ సడన్గా కొలాప్స్ అయ్యాడు. మీరు మొదటిగా తీసుకునే స్టెప్ ఏంటి? మీ ఫ్రెండ్ కొలాప్స్ అయినప్పుడు మొదటిగా మీరు తీసుకునే స్టెప్ ఏంటి అనేది ఈ బిఎల్ఎస్. మొదటిగా మీరైతే ఏం చేస్తారు అనేది నేను చెప్తుంటే దానికి మీరు అవగాహనగా తీసుకొచ్చుకోండి. మొదటిగా మనం పేషెంట్ సరౌండింగ్ అనేది చెక్ చేయాలి. ఎందుకు అంటే ఏదైనా ఎలక్ట్రికల్ షాక్ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా అన్నోన్ బయట అయి ఉండొచ్చు. కాబట్టి మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి సరౌండింగ్ చెక్ చేయడం. సరౌండింగ్ చెక్ చేశారు, ఎలాంటి ఎలక్ట్రికల్ షాక్ కానీ ఏది అన్నోన్ బైటర్స్ కానీ ఏం లేవు. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే స్టెప్ 2. పేషెంట్కి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అతనికి పల్స్ అనేది ఉందా లేదా. పల్స్ అనేది ఎక్కడెక్కడ ఎలా చెక్ చేయాలని చెప్పి మనం ఈ క్లాస్లో చెప్పాను కదా. మొదటిగా ఎమర్జెన్సీలో ఎప్పుడైనా కూడా మనం కెరోటెడ్ పల్స్ని యూజ్ చేయాలి. మనం ఫింగర్స్తో రైట్ అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్ కెరోటెడ్ పల్స్ని ఫీల్ అవ్వాలి. దీంట్లో 2 స్టెప్స్ ఉంటాయి. మళ్ళీ పేషెంట్కి పల్స్ తగులుతుంది అంటే కెరోటెడ్ తెలుస్తుంది అనేది ఒక స్టెప్ అయితే, కెరోటెడ్ తెలియట్లేదు అనేది ఇంకో స్టెప్. పేషెంట్కి మీరు పల్స్ చెక్ చేశారు, కెరోటెడ్ తెలియట్లేదు, రేడియల్ తెలియట్లేదు. అప్పుడు మీరు ఎమర్జెన్సీగా చేయాల్సింది ఏంటంటే కోడ్ బ్లూ. ఈ కోడ్ బ్లూని మనం కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఎమర్జెన్సీ హాస్పిటల్ సిచ్యువేషన్లో కోడ్ బ్లూని మనం వాడతాం. కార్డియాక్ అరెస్ట్ అంటే అతను కార్డియాక్ కానీ రెస్పిరేటరీ కానీ అరెస్ట్ అయినప్పుడు ఈ కోడ్ బ్లూ అనేది మనం యూజ్ చేయాలి. మనం ఉన్న పరిస్థితిలో మనకు టీము ఒక అనే సిచ్యువేషన్ అక్కడ ఉండదు. కాబట్టి మనం వెంటనే పక్కనున్న ఎవరో ఒక వ్యక్తి హెల్ప్ తీసుకొని ముందు 108 కాల్ చేయమని చెప్పాలి. వాళ్ళు కాల్ చేసినప్పుడు కూడా మనం కోడ్ బ్లూ అని చెప్పాలి. ఆ తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీకు తెలుసు కదా సిఏబి క్యాబ్. సిఏబి క్యాబ్ అనేది మీకు తెలుసుంటే మళ్ళీ ఒకసారి అవగాహన తెచ్చుకోండి. తెలియని వాడికి ఇదేనండి. ఫస్ట్ సర్క్యులేషన్. పేషెంట్కి ఎప్పుడైనా సర్క్యులేషన్ అంటే మనం కార్డియాక్ సర్క్యులేషన్ ఇచ్చినప్పుడు బ్రెయిన్ డెత్ అవ్వకుండా ఏదైతే మన బ్లడ్ అనేది బ్రెయిన్కి వెళ్ళిపోయి అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసి దానివల్ల బ్రెయిన్ డెత్ అవ్వకుండా ఉండిద్దనే ఫస్ట్ సర్క్యులేషన్ అనేది మనం పరిగణనలో తీసుకున్నారు. తర్వాత వచ్చేసరికి ఎయిర్వే అంటే మనం బ్రీత్ ఇవ్వడానికి కావాల్సిన ఎయిర్వేని కరెక్ట్ పొజిషన్ పెట్టేసుకొని ఆ తర్వాత మనం బ్రెత్స్ ఇవ్వాలి. ఎప్పుడైతే మనం పేషెంట్ పల్స్ తెలియట్లేదు అన్నామని అక్కడ మనం సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్ స్టార్ట్ చేయాలంటే మినిమం ఒక 2 అక్కడ అవైలబుల్గా ఉండాలి. ఎవరో ఒక హెల్ప్ తీసుకొని మీరు ఇలా
ఎయిర్ ఇలా పట్టుకొని నేను కంప్రెషన్స్ ఇచ్చినప్పుడు మీరు బ్రెత్స్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించి వెంటనే మీరు సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసస్టేషన్ సిపిఆర్ చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక హాస్పిటల్ బెడ్లో ఉన్నప్పుడు, హాస్పిటల్లో లేనప్పుడు ఏ స్టెప్స్ తీసుకోవాలనేది మీరు కంపల్సరిగా ఇది అవగాహన తెచ్చుకోండి. ఎవరైనా అవగాహన ఉన్న వ్యక్తిని హెడ్ వైపు అంటే బ్రీతింగ్ ఇవ్వడానికి ఉంచేసి మీరు ఈ సిపిఆర్ అనేది ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. అసలు ముందు మీకు సిపిఆర్ అంటే అవగాహన రావాలి. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసస్టేషన్ అంటే తిరిగి మనం గుండెని బతికించడాన్ని ఈ సిపిఆర్ అంటారు అనమాట. ఈ సిపిఆర్ అనేది మనం 30 కంప్రెషన్స్ 2 బ్రెత్స్ ఇవ్వాలి. ప్రతి 30 కంప్రెషన్స్కి 2 బ్రెత్స్ ఇవ్వాలి. ఇలా మనం 5 సైకిల్స్ చేయాలి. ఏదైనా పేషెంట్ పడిపోయినామంటే మనం ఎమర్జెన్సీగా మనమే తగులుకొని 100 సార్లు అనేది పేషెంట్కి ఎప్పుడు కంప్రెషన్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ తర్వాత మీకు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా 30:2 అనే ఒక సైకిల్ని మనం కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి. మీరంతా ఈలోపు అంబులెన్స్ వస్తే వాళ్ళకి మీరు అంబులెన్స్ కాల్ చేసినప్పుడే కోడ్ బ్లూ అని చెప్తే వాళ్ళ ప్రిపరేషన్లో వాళ్ళు వస్తారు. అలా పేషెంట్ని మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాము. మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేసినామంటే అక్కడ వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో ఎలా జరిగింది ప్రాసెస్ అనేది మనం తెలుసుకుందాం. పేషెంట్ వచ్చాడు, అరెస్ట్ అయి ఉన్నాడు, ఆల్రెడీ అక్కడ సిపిఆర్ అనేది స్టార్ట్ చేశారు. ఇక్కడికి రాగానే మనం ఎమర్జెన్సీ ఇంటిబేట్ చేస్తాం. ఇంటిబేట్ చేసేసి ఒక టీం ఉంటుంది, దాన్నే కోడ్ బ్లూ టీం. ఈ కోడ్ బ్లూ టీంలో మొత్తం 5 మెంబర్స్ ఉంటారు. ఒకళ్ళు హెడ్ సైడ్ ఉండేవాళ్ళు, 2 ఇంజెక్షన్స్ లోడ్ చేసేవాళ్ళు, 3 వచ్చేసరికి సైకిల్స్ మార్చేవాళ్ళు. అంటే మనం ఒక సైకిల్ 30:2 30 కంప్రెషన్స్ ఇచ్చినామంటే ఇక నెక్స్ట్ ఇంకొక అతను అలా సైకిల్స్ మార్చేవాళ్ళు. అలా 5 మెంబర్స్ ఉండాలి కంపల్సరీగా టీము. అలా మనం సైకిల్ చేస్తున్నప్పుడు పూర్తిగా మనకి ఏదైతే హార్ట్ బీట్ అనేది మళ్ళీ రీబీట్ అవ్వకపోతే అప్పుడు మనం ఈ డిఫిబ్రిలేటరు ఈ వాడి పేషెంట్ ట్రై చేసి చూస్తాము. ఈ ప్రాసెస్ అంతనే సిపిఆర్ అంటారు, దీన్నే కోడ్ బ్లూ అంటారు. మీకు దీని గురించి డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఇప్పుడు ఓన్లీ జస్ట్ మనం బేసిక్ లైఫ్ సపోర్ట్ గురించి మీకు తెలియాలనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనం కాజెస్ తీసుకుందాం. ఆ పేషెంట్ ఎందుకు పడిపోయి ఉండొచ్చు, ఎందుకు అన్కాన్షియస్ అయ్యి ఉండొచ్చు, ఎందుకు సడన్గా కొలాప్స్ అయ్యి ఉండొచ్చు అని. మెయిన్గా పేషెంట్ హార్ట్ బీట్ లేకుండా కొలాప్స్ అయ్యిండు అంటే అది కార్డియాక్ అరెస్ట్, అంటే అక్యూట్ ఎంఐ వచ్చి అలా కొలాప్స్ అయ్యిండు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ కొలాప్స్ అయ్యాడు, పల్స్ తాగట్లేదు, మనం సిపిఆర్ చేసాం. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి పేషెంట్కి పల్స్ తెలుస్తుంది, కానీ పేషెంట్ అన్కాన్షియస్లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సేమ్ అలానే అండి, అంబులెన్స్ కాల్ చేయాలి. ఈలోపు మన పేషెంట్కి పల్స్ అనేది ఓన్లీ కెరోటిడ్ తగ్గుతుందా, రేడియల్ తగ్గుతుందా అనేది కూడా చూసుకోవాలి మనం. దీన్ని బట్టి మనం ఒక అవగాహన రావాలి. ఇది యాక్చువల్గా పల్స్ తగ్గుతున్నప్పుడు మనం అక్కడ చేసేది ఏమి ఉండదు, ఎమర్జెన్సీగా హాస్పిటల్లో తీసుకొచ్చేస్తాం. ఇప్పుడు హాస్పిటల్లో ఏం జరుగుతుంది అనే దాని గురించి మీ అందరికీ ఒక అవగాహన కోసం, ఏదైతే పేషెంట్ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు, పల్స్ తగ్గుతుంది అన్నప్పుడు మనం థింకింగ్ అనేది మొత్తం H8 అనే ఒక పదాన్ని వాడతారనమాట ఇక్కడ. అంటే ఐపో అనే పదాలన్నీ మీకు ఆల్రెడీ కొన్ని అయితే చెప్పగలిగాను. హైపోటెన్షన్, హైపోథర్మియా, హైపోగ్లైసిమియా, హైపోకెలిమియా, హైపోనెట్రిమియా, హైపోకాల్సిమియా, హైపోమెగ్నీషియా, ఇలా మీకు అన్ని ఐపోల గురించి క్లాస్ ఆల్రెడీ ఇంత ముందు క్లాసులలో అయిపోయింది. వాటిలో ఏదో ఒక కారణం చేత పేషెంట్ అయ్యి కొలాప్స్ అయి ఉంటాడు. మనం హాస్పిటల్కి రాగానే బ్లడ్ టెస్టులు పంపిస్తాము. ఆ టెస్టుల ప్రకారం వచ్చిన దాన్ని బట్టి వాడికి రీప్లేస్ ఇస్తే మళ్ళీ పేషెంట్ అనేది కాన్షియస్లోకి వస్తారు. ఇది మనం జస్ట్ బేసిక్ లైఫ్ సపోర్ట్ గురించి మనం తెలుసుకున్నాం. మీకు ఎమర్జెన్సీ కోడ్స్ ఏమున్నాయి అనేది కంపల్సరీగా అందరికీ ఒక అవగాహన ఉండాలి. కంపల్సరీగా బట్టి పట్టాలి లేదా నేర్చుకొని ఉండాలి.
ఈ ఎమర్జెన్సీ కోడ్స్ అనేది హాస్పిటల్ పీరియడ్లో చాలా ఇంపార్టెంట్ అండి. అవి ఏంటనేది మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం కోడ్స్లోకి వెళ్ళేసరికి ఈ కోడ్స్ కొన్ని కలర్స్ ఉంటాయండి. ఈ కలర్స్ని బట్టి మనం ఏదైనా హాస్పిటల్ పీరియడ్లో ఉన్నప్పుడు మనం ఎమర్జెన్సీని బట్టి మనం ఫోన్ చేసి పలానా కోడ్, ఈ కోడ్ అన్నమాట మనకి వెంటనే ఆ కోడ్ అనేది మనకి బ్రెయిన్లో ఉండిపోవాలి. ఆ కోడ్కి సంబంధించిన టీం అనేది ఆటోమేటిక్గా రావాలి. ఓకేనా? ఇట్లా ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కోడ్ బ్లూ, మీకు ఇందాక చెప్పాను కోడ్ బ్లూ గురించి. అంటే కార్డియాక్ అరెస్ట్ మెడికల్ ఎమర్జెన్సీలో కార్డియాక్ అరెస్ట్లో మనం కోడ్ బ్లూ అనే పదాన్ని వాడతాము. దీన్ని వచ్చేసరికి సిపిఆర్ టీం చెప్పాను కదండి ఇందాక. సిపిఆర్లో మనం 30 కంప్రెషన్స్ 2 బ్రెత్స్ ఇవ్వాలి. 30:2. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రెసిస్టేషన్. ఓకేనా? ఇది కోడ్ బ్లూ. తర్వాత వచ్చేసరికి కోడ్ రెడ్ అండి. కోడ్ రెడ్ వచ్చేసరికి ఫైర్ అంటే హాస్పిటల్లో ఫైర్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి కొన్ని ఫైర్ ఎగ్జిస్ట్ అలారమ్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఎవరైనా స్మోకింగ్ పొగ ఏదైనా కూడా ఏదైతే ఆ సెన్సార్స్ ఉంటాయో మన హాస్పిటల్లో ఫైర్ సెన్సార్స్, వాటికైనా ఆ స్మోకింగ్ అనేది రిలీజ్ అయినామంటే అర్థమైతే ఫైర్ అనేది అలారం మోగుతుంది. ఫైర్ అలారం మోగినామంటే మనం కోడ్ రెడ్ని ప్రకటించాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్లో. కోడ్ ఎల్లోనండి. కోడ్ ఎల్లో అంటే మిస్సింగ్ పేషెంట్. అంటే ఐపీలో ఉన్న పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు తెలియకుండా మిస్ అయిపోవడం అంటే వాళ్ళ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవడమో చెప్పకుండా, అంటే హాస్పిటల్స్ రూల్ ప్రకారం మిస్ అయిపోయిన వాళ్ళని మనం కోడ్ ఎల్లో అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ వచ్చేసరికి పీడియాటిక్ ఎమర్జెన్సీ. ఏదైనా పిల్లల వార్డులో కానీ ఐసీయూ, ఎన్ఐసీయూ, ఇన్ఫాంట్స్ వీళ్ళలో ఎవరిదైనా ఎమర్జెన్సీ వస్తే లేదా అపహరణ జరిగితే దాన్ని మనం వెంటనే కోడ్ పింక్ని అని చెప్పేసి మనం అక్కడ యూజ్ చేయాలి. తర్వాత సరికి బ్లాక్ వచ్చేసరికి బాంబ్ థ్రెట్. అంటే ఏదైనా ఒక హాస్పిటల్ హైజాక్ కానీ బాంబ్ థ్రెట్ చేసినప్పుడు మనం వెంటనే కోడ్ బ్లాక్ అనేది యూజ్ చేయాలి. ఇది మన మెడికల్ టర్మినాలజీలో మన కోడ్ బ్లాక్ అన్నమాట. ఓకే, అక్కడ బాంబ్ థ్రెట్ కానీ లేదా ఏదో హైజాక్ చేయబడిందని చెప్పేసి మనకి వెంటనే అర్థమైపోద్ది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆరెంజ్ అంటే మ్యాసివ్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్. అంటే ఏదైనా ఒక బస్ యాక్సిడెంట్ జరగడం కానీ, ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరగడం కానీ, లేదా ఏదైనా ఒక వెహికల్ యాక్సిడెంట్ జరిగి ఒక 2 కంటే ఎక్కువ 3 కంటే ఎక్కువ పేషెంట్లు, అంటే ఎక్కువ మంది పేషెంట్లు అనేవాళ్ళు ఎమర్జెన్సీగా క్యాజువాలిటీలోకి వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఫస్ట్ ఎయిడ్ లేదా ఎమర్జెన్సీ ఏదైతే ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నామో అప్పుడు మనం వెంటనే మిగతా వాళ్ళందరికీ కోడ్ ఆరెంజ్ అని ఫోన్ చేయగానే మనకి నెక్స్ట్ అది మిగతా వాళ్ళంతా అరేంజ్ అవ్వాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ అండి. గ్రీన్ అంటే ఎవాక్యుయేషన్ అంటే మనం ఒక అవగాహన ఉండాలన్నమాట. అంటే ఫైర్ ఎగ్జిట్ లేదు స్టెప్స్, ర్యాంప్, లిఫ్ట్, ఇలా ఎటు నుంచి ఎటు వెళ్తే మనం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాం అనేది ఒక ఎవాక్యుయేషన్ ఉండాలి. దాన్నే మనం ఆ కోడ్ని గ్రీన్ అంటారు. ఫైనల్గా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొకటి ఉందండి, అదే కోడ్ బ్రౌన్. ఈ కోడ్ బ్రౌన్లో వచ్చేసరికి ఏంటంటే కెమికల్ స్ప్రేయింగ్, కెమికల్ ఆర్ గ్యాసెస్ ఏదైనా కూడా, అంటే మనకి ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆక్సిజన్, నైట్రస్, ఎయిర్, ఇంకా ఏదైనా కూడా ప్లాంట్స్లో కానీ ఏదైనా కెమికల్స్ని స్ప్లిట్టింగ్ జరిగితే దాన్ని మనం కోడ్ బ్రౌన్ అంటాం. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ ఈ ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్రెడీ మీకు ఈ యొక్క అవగాహన ఉండడం ఉంటుంది. ఎందుకంటే NABH క్లాసులో మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు. చెప్పినవి మీరు మర్చిపోయి ఉంటే మళ్ళీ ఒకసారి వీటిని మీరు అవగాహన తెచ్చుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా కూడా ఏ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వీటిలోంచి మిమ్మల్ని కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం BLS గురించి చెప్పుకున్నాం కదా, ఆ తర్వాత ACLS అంటే అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్. దీని గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, సపోర్ట్ చేయండి.
థ్యాంక్ యూ ఆల్.